తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? నా పేరు విజయ్ కుమార్ అండి. విజయ్ కుమార్ గారు ఏం చేస్తుంటారండి మీరు? నేను రిటైర్డ్ ఎంప్లాయీ అండి. రిటైర్డ్ ఎంప్లాయీ. ఏ డిపార్ట్మెంట్లో చేశారండి? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎట్లా ఉంది సార్ రాజమండ్రి కోసం మాట్లాడుకుంటే? ఈ రాజమండ్రి గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? 5 years ఎన్నికలు కూడా వస్తున్నాయి. సో అందరూ కూడా చర్చించుకుంటారు ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. మీకేమనిపిస్తుంది రాజమండ్రి? రాజమండ్రి ఇంతకుముందు ఇప్పటికీ కూడా అంటే కాలానుగుణంగా చేంజెస్ వస్తూ ఉంటాయండి. అవి ఆ చేంజెస్ రావడం అంటే ఒక్కొక్కరు చేసేటువంటి శ్రద్ధను బట్టి ఉంటుందండి, పట్టించుకోవడం బట్టి ఉంటుంది. కేవలం పాలిటిక్స్ అనేది సంపాదన కాకుండా ప్రజల శ్రేయస్సు క్షేమాన్ని కూడా పట్టించుకున్నప్పుడే ఆ రాజకీయ నాయుడికి ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది, గుర్తింపు వస్తుంది. అయితే భరత్ ఈజ్ డైనమిక్ పర్సన్. ఏంటంటే అట్లాంటి పేరు ఇచ్చేసారు డైనమిక్ పర్సన్ అని భర్తకి. మనం పిలిచిన వెంటనే మనకి సమాధానం ఇస్తాడు, మనకు కావాల్సిన ఏమైనా హెల్ప్ ఉంటే చేస్తాడు, చేయగలిగింది. లేకపోతే నీ చేయలేనమ్మా పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళమని ఎంట్రెస్ట్ చేస్తాడు. ఆ విషయంలో మనకి దర్శనాలు పర్వాలేదు. ఉంటాడా, అవైలబుల్గా ఉంటాడా పబ్లిక్కి? అయినా పబ్లిక్ ఎవరు మా ఇంటి పక్కనే ఇది ఎస్టేట్, నా మోరంపూడి మాది. ఎస్పెషల్ అక్కడ మోరంపూడి ఇప్పుడు చేస్తున్నారు ఏంటిది ఫ్లైఓవర్ ఎక్సలెంట్గా చేస్తారు. పగలు రాత్రులు చేస్తున్నారు వర్క్ అక్కడ. అంటే బిఫోర్ ఎలక్షన్స్ అది ఓపెనింగ్ కావాలని తప్పంతో ఉన్నాడు అక్కడ. ఆ ఏరియా అంతా కూడా భరత్ గారికి ఈ ఫ్లైఓవర్ వల్ల చాలా పులగపడి వచ్చింది. మరి ఎందుకు ఇంతకాలం ఎందుకు అశ్రద్ధ వహించారు ఆ ఫ్లైఓవర్ పట్ల? మరి అంత నీడు ఉన్నప్పుడు ఎంతకాలం ఎందుకు డిలే అయింది? అది ఇంతకుముందు మన మురళీమోహన్ గారు కూడా ఎంపీగా ఉండేవారు. ఆయన మన లోకల్ కాదు, లోకల్ వాడికి లోకల్ సమస్యలు తెలుస్తాయి, మన ఇంట్లో సమస్యలు మనకు తెలుస్తాయి. బయట వాడికి ఏం చెప్తారు మనం వచ్చి. అందువల్ల మురళీమోహన్ గారు ఏదో అలాగా తన 5 సంవత్సరాల పరిపాలన అలా సజావుగా సాగించేశాడు అంతే అండి. అందువల్ల ఆయన కూడా పక్కన పెట్టేశారు. అదే డిఫరెన్స్ ఏంటండి గత ఎంపీకి ఈయనకి తేడా ఏంటంటే ఏం గమనించారు? గత ఎంపీ అంటే ఆయన పెద్దగా పట్టించుకోలేదని ఏమి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసేవాడు, ఎప్పుడన్నా అవసరమైనప్పుడు వచ్చేవాడు, మీటింగ్స్కి వచ్చేవాడు, వెళ్ళిపోయేవాడు. ఈనాడ కాదు, ప్రతి డివిజన్కి వెళ్ళి ఆయన అర్బన్ కదా, అర్బన్లోకి వెళ్ళి ఏ సమస్యలైనా పట్టించుకుని చేస్తున్నాడు. మరి అయినా అసలు బయటకే రాడు, జస్ట్ ఒకసారి వస్తాడు, వీడియో తీయించుకుని ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తాడు తప్ప పబ్లిక్లో తిరగడు. పెద్దల పట్ల కానీ గౌరవం ఉండదు ఆయనకి. కుర్రవాడు అదే అంటున్నారు. కుర్రవాడు ఏజ్ తక్కువైనా మంచి పొజిషన్లోకి వెళ్ళాడు. లోక్సభలో ఆయన విప్పు కూడా, ఆయన విప్ మెంబర్ కూడా అయినా. కాబట్టి ఏంటంటే అటు ఇటు కూడా ఉంటారు. తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు, పట్టించుకోవడం, కుర్రవాడికి అనుభవం లేదు, ఏం చేసాడు అంటారు. మనకి కొంతమందికి ఏంటంటే చేస్తారు. మరి కొంతమంది ఏమంటారు బీసీ పక్షపాతం అంటారు, అవునా కదా. యాక్చువల్గా ఏముంటుంది, జనరల్గా నేను చూసినంత వరకు నాకు కూడా హెల్ప్ చేశాడు. మరి నా విషయంలో రిటైర్మెంట్ అయిన తర్వాత డబ్బులు తీసుకున్నాడండి. ఏంటండి కమిషన్లు తీసుకుంటాడు కదా, ఎవరికి పని చేయాలని ఏదైనా కమిషన్లు తీసుకోవడం, బ్లేడ్ బ్యాచ్ అన్నీ కూడా ఏంటంటే జనరల్గా అభియోగాలు వస్తాయి. ఎలక్షన్ టైంలో లేని ఉన్న కూడా పైకి వచ్చేస్తుంటాయి. అంటే ఏ పని చేయాలన్నా 25% కమిషన్ తీసుకున్నాడు కదా, మీకు ఏదో హెల్ప్ చేశారంట, దానికి అంత తీసుకున్నాడు. చేసిన మా డిపార్ట్మెంట్లుగా మాకు కాగితం రాయించాడు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఫోన్ చేశాడు, పని చేయించుకున్నాం. గెలుస్తారు మరి ఈసారి ఎమ్మెల్యేగా? గెలవడానికి అవకాశం ఉందండి. అంటే ఆయన అంటున్నాడు ఎంపీగా ఉండి ఎంత చేస్తాను, ఎమ్మెల్యేగా ఇంకా బాగా కాన్సన్ట్రేషన్ చేసి బాగా డెవలప్ చేస్తాను. ఎందుకంటే మరో విషయం ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ గత 2 టర్మ్ నుంచి కూడా తెలుగుదేశానికి పట్టం కట్టారు. ఆ ట్రెడిషనల్గా ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే వీళ్ళిద్దరే మళ్ళీ టీడీపీ వాళ్ళు వస్తారనుకుంటున్నారు. కానీ ఏంటంటే భరత్ చేసినటువంటి పనుల వల్ల, ఆయన చేసిన మంచి కార్యక్రమాల వలన రావడానికి అవకాశం ఉంది. వచ్చినా కూడా ఎడ్జ్లో ఉంటుంది. మెజారిటీ కూడా 5,000, 2,000 అలా ఉంటుంది అనమాట. లక్కీగా రావచ్చు. ప్రజెంట్ టెండర్ని బట్టి టీడీపీకి చేయొచ్చు. ఏం చెప్పలేదు కదండి. మరి అది డెవలప్ చేశాడు. ఆయన వచ్చిన తర్వాత డెవలప్ చేశాడు, కనిపిస్తుంది, మెటీరియల్గా కనిపిస్తుంది మనకి.